ఈరోజు మన ఆర్మీ ఇంకో ఆపరేషన్ మొదలెట్టింది. ఆపరేషన్ కెల్లర్ దాని పేరు. మన ఆర్మీకి జమ్మూలోని షోపియాన్లో ఉగ్రవాదుల మూవ్మెంట్కి సంబంధించి ఇంటెల్ అందిందంట. వాళ్ళని చంపడానికే ఈ ఆపరేషన్ కెల్లర్. దీన్ని స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ వాళ్ళు కండక్ట్ చేసి ఆ షోపియాన్లో 3 ఉగ్రవాదుల్ని చంపేశారు. తగ్గదు సార్, లేపేయండి సార్ ఉగ్రవాదుల్ని. ఈ వీడియోని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ఈరోజు జరిగిన ఆపరేషన్ కెల్లర్ గురించి, అండ్ సెకండ్ వన్ నిన్న జరిగిన సీజ్ ఫైర్ గురించి, అండ్ థర్డ్ వన్ మన మోదీ తాత స్పీచ్ హైలైట్స్ గురించి, అండ్ ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్, ట్రంప్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ఏమనంటే యుద్ధం ఆపకపోతే మేము మీతో చేసే ట్రేడ్ని ఆపేస్తాము అని. ఆ ట్రేడ్ ఆస్పెక్ట్లో మాట్లాడాలి. యాక్చువల్గా మనం కొంచెం అక్కడ భయపడాలి. అండ్ మొత్తం డేటా అండ్ స్టాట్స్ గ్యాదర్ చేసా, ఈ వీడియోలోనే ఉంటాయి. లాస్ట్లో అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా కవర్ చేస్తా. ఇప్పుడు సీజ్ ఫైర్ గురించి మాట్లాడదాం. నిన్న ఏమైంది, మోదీ గారు స్పీచ్ అయ్యాక మళ్ళీ పాకీసు సీజ్ ఫైర్ వైలేట్ చేశారు. నిన్న ఆయన స్పీచ్ పాకీస్కి బాగా మండించినట్టుంది. అందుకే జమ్మూలో శాంబా డిస్ట్రిక్ట్లో కొన్ని డ్రోన్స్ కనిపించాయి. అవి విజువల్స్ కూడా వచ్చాయి బయటికి. కానీ మన ఇండియన్సే పాకిస్తాన్ డ్రోన్స్ని పట్టించుకోవడం మానేశారు. నమ్మరా? కావాలంటే ఈ క్లిప్ చూడండి. అవి డ్రోన్స్ అని కూడా భయపడకుండా అయిపోయింది. ఈ డ్రోన్స్ బతికైపోయింది, చెక్కేస్తాయి, మా డిఫెన్స్ సిస్టమ్ ఈ డ్రోన్స్ని చెక్కేస్తాయని తెగ ఆనందపడ్డారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పనా, మన ఇండియన్ ఆర్మీ ఎంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు. వన్స్ అగైన్ ఐ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. కానీ ఆ పాకిస్తాన్ గుంట నక్కలకి మాత్రం ఎదురుగా వచ్చే ధైర్యం ఉండదుగా, వెన్నుపోటు పొడుస్తూ ఉంటాయి. సో మనం కొంచెం అలర్ట్గా ఉండడం మంచిదే. సో ఇప్పుడు పాకిస్తాను ఇండియాని తప్ప వేరే దేశాన్ని బెదిరించాలంటే ఒకే ఒక మార్గం అయితే ఉంది. కొంచెం ఆ మార్గం చెప్తే వేరే దేశాలు కూడా భయపడతాయి. చెప్పు అంటే మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మీ దగ్గర తీసుకున్న అప్పులు తిరిగేమని చెప్తే వాళ్ళు భయపడతారు, అప్పులు ఏమో డబ్బులు ఎవరని. అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇండియా మీద అటాక్ చేసామని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోనే ఆర్మర్ సిమ్యులేషన్ గేమ్ క్లిప్ చూపించారు. మీరు నమ్మరు కదా, కావాలంటే ఈ క్లిప్ చూడండి. The government of Pakistan account, you can see that it has the gray thing, which means that it is a government official account. And they tweeted out, this is that account, tweeted out, ये राफेल जेट्स गिराना कन्वेंशनल वॉरफेयर के अंदर. This is from a video game. వాళ్ళ అఫీషియల్ గవర్నమెంట్ అకౌంట్లో ఇండియా మీద అటాక్ అన్నట్టు ఈ గేమ్ క్లిప్ పెట్టారు. అరే మా మీడియా కూడా కొన్ని తప్పులు చేస్తుందిరా. అంటే మీడియాలో వచ్చిందంటే ఒక అర్థం రా, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో రావడం ఏంట్రా అది, ట్విట్టర్ అకౌంట్లో. ఇంకెలారా మీతోటి, ఇంత లో ఐక్యూ అయితే ఎలారా? ఇలాగే కదరా మీరు యుద్ధం గెలిచింది, ఇలా ఫేక్ క్లిప్పులు పెట్టుకొని. మీడియా అంటే గుర్తొచ్చింది, మీలో ఇళ్లలో చాలామందికి కరెంటు ఉండున్నది కదా, అంటే పాకిస్తాన్ హ్యాకర్స్ హ్యాక్ చేసి తీసారంట కదా. అవును, పాకిస్తాన్ మీడియాలో అదే వచ్చింది. పాకిస్తాన్ హ్యాకర్స్ అంట మన 70% ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ని హ్యాక్ చేసి ఇండియాలో కరెంట్ లేకుండా చేశారంట. ఆ కళాఖండం క్లిప్ కూడా చూడండి. जो हमारे हैकर्स लड़े हैं तो उन्होंने तो बर्बाद कर दिया भाई। वहाँ का 70% बिजली का निजाम हैक कर लिया आपने, वहाँ की जो मेन वेबसाइट्स हैं वो हैक कर ली। इससे ज्यादा आप उनसे और क्या एक्सपेक्ट करते हैं? सब कुछ तो टेक्नोलॉजी में हम सलाम है सबको। हम कितने टेक्नोलॉजी में एडवांस है हमें नहीं पता था। అంటే మీ మంచి గోరు చెప్తున్నా, వాళ్ళు హ్యాక్ చేసింది ఇండియాని కాదమ్మా, మీ వెబ్సైట్స్ని హ్యాక్ చేసి ఇండియా మీద చేసినట్టు ఫేక్ క్లిప్స్ పెట్టి మిమ్మల్ని ఎరిపప్పలను చేశారు. మీరు అది బ్లైండ్గా నమ్మేసి జీనియస్ ఆఫ్ పాకిస్తాన్ అయ్యారు. ఇంకా మోదీ తాత విషయానికి వస్తే, నిన్న మోదీ తాత పాకిస్తాన్కి గట్టి వార్నింగే ఇచ్చారు. ఉగ్రవాదులతో మాకు మాటలు ఉండవు, ఉగ్రవాదులతో వ్యాపారం ఉండదు, రక్తము నీరు ఒకేసారి ప్రవహించదు అని. అలాగే ఉగ్రవాదుల స్థావరాలకి గవర్నమెంట్ స్పాన్సర్ చేసే ఉగ్రవాదులకి నాకైతే రెండిటికి తేడా లేదు, రెండు ఒకటే అన్నారు. సింపుల్గా నువ్వు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే నువ్వు కూడా ఉగ్రవాదివేరా అని పాకిస్తాన్ గవర్నమెంట్ని ఉద్దేశించి మోదీ తాత అన్నారు. అండ్ ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదులకి ఇది న్యూ నార్మల్. అంటే ఇక నుంచి ప్రతి ఉగ్రవాదుల అటాక్కి ఇదే రిపీట్ అయ్యిద్ది అని దాని అర్థం. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. అండ్ ఉగ్రవాదుల లొకేషన్స్ టార్గెట్ చేయడానికి వాడిన వెపన్స్ ఏమనుకుంటున్నారు, మేడ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పారు. ఇంకా ఏమన్నారంటే, అరే దరిద్రులారా, మేము ఉగ్రవాదుల మీద అటాక్ చేసి వాళ్ళని చంపాం. దానికి నువ్వు నన్ను అభినందించాల్సింది పోయి, ఇంకా ఏమైనా ఉంటే సన్మానాలు చేయాల్సింది పోయి, నువ్వేం చేసావురా పాకినాయాలా? స్కూల్స్ని టార్గెట్ చేసావు, కాలేజెస్ని టార్గెట్ చేసావు, గురుద్వారాస్ని టార్గెట్ చేసావు, టెంపుల్స్ని టార్గెట్ చేసావు, రెసిడెన్షియల్ ఏరియాస్ని టార్గెట్ చేసావు, ఆఖరికి మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద కూడా టార్గెట్ చేసావు. ఇదారా నువ్వు చేసేది దొంగనా బట్ట
అని మోదీ తాత అన్నారు. ట్రూ ట్రాన్స్లేషన్ అండి ఇది కూడా. అండ్ వాళ్ళు మన ఆర్మీ దాడికి భయపడి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వెళ్ళి బ్రతిమలాడుకొని యుఎస్తో ఫోన్ చేయించినా వినకపోతే, మీరే కదరా కాళ్ళ బేరానికి వచ్చింది సన్నాసుల్లారా, మీ డీజీఎంఓనే కదరా మాకు కాల్ చేశాడు, మీ వైపు నుంచి మిలిటరీ అగ్రెషన్ ఉండదు అంటేనే కదరా మేము కూడా దీన్ని ఆపింది, ఇందులో మీ గొప్పతనం ఏముందిరా దరిద్రులారా అని మోదీ గారు అన్నారు. పాపం ఇక్కడ ఎదవైంది ఎవరంటే ట్రంప్ బాబాయ్. నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాడిని నువ్వు ఎవరిని కొట్టవు. కాలేజీలో ఎవరైనా కొడితే మీరు చచ్చిన తొట్టు. ఓకే పాపం అందరి ముందు అబద్ధం చెప్పాననే అపవాదం మూట కట్టుకున్నాడు పాపం. అండ్ మోదీ గారు ఇంకా ఏం చెప్పారంటే, మీలాంటి చెత్త న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్కి మేము భయపడము అని చెప్పారు. ఇలాగ చేసే కిరాణా హిల్స్ మీద న్యూక్లియర్ బాంబ్స్ వేయించుకున్నారంటగా. బయట టాకు అంటే మనం గొప్పలకి బయటకి చెప్పకూడదు, అలాంటివి చెప్పకూడదు కదా. వాళ్ళు అంటారా చెప్పుకోలేరు. నేను చేసేదంతా బయట చెప్పలేదు సార్. నాకు సక్సెస్ ఉంది కానీ అది బయటకి చెప్పలేదు, చెప్పను కూడా, ఎందుకంటే నేను నిప్పు లాంటి పావం. అండ్ మోదీ గారు ఇంకోటి కూడా చెప్పారు, బట్టబాజ్ మేము జస్ట్ ఆపరేషన్ సింధూర్ని పాస్ చేసామరా, మీరు కానీ నకరాలు చేస్తే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని యాక్టివ్ అయిపోద్దిరా అని చెప్పారు. అండ్ ఫైనల్గా ఒక మంచి పద్యంతో ముగిచ్చారు. ఎలుగుతోలు తెచ్చి ఏడాది రుద్దిన నలుపు నలిపే కానీ తెలుపు కాదు అని. అంటే పాకిస్తాను టెర్రరిజంని పెంచి పోషించే బుద్ధి మార్చుకోదు అని. ఆయన ఏమన్నారంటే టెర్రరిజమే పాకిస్తాన్ని ఏదో ఒక రోజు తినేస్తుంది అని అర్థం అనమాట, దాని అర్థం. అండ్ ఇంకోటి ఆయన ఏమి డైరెక్ట్గా ఇలా తిట్టలేదులే, మనం మన వర్షన్స్ని అంటే ఇండియన్ కోపాన్ని మోదీ తాత మాటల్లో కలిపి యాడ్ చేసామన్నమాట. అండ్ కొంతమంది నిజంగా తెలియక మోదీ తాత నిజంగా తిట్టారనుకుంటారేమో అని చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా. యాక్చువల్గా అలాగే తిట్టాలనుకో, సో క్లారిఫై చేస్తున్నా. ఆయన మాట్లాడేవే మనం కొన్ని తిట్లు యాడ్ చేసాం అంతే. అండ్ ఏదో మిస్ అవుతున్నా కదా, ఏంటిది? నీళ్ళు. నీళ్ళు ఇప్పుడు అప్పుడే ఇచ్చేది లేదు. నీళ్ళు ఇవ్వడం కుదరదు. ఇండస్ వాటర్ ట్రీటీ కదా, దాన్ని అయితే ఇప్పుడు ఇచ్చేది లేదు. వెళ్ళిపోండి అన్నారు. ప్రజెంట్ మన డీజీఎంఓ టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా, మేబీ అందులో పాకిస్తాన్ డీజీఎంఓ మనల్ని వాటర్ గురించి బతిల్ని ఆడుకోవచ్చు. టెర్రరిస్టుల మీద బాంబులు వేశారు, ఆర్మీ మీద బాంబులు వేశారు, చివరికి న్యూక్స్ ఆర్టిలరీ కూడా వదలకుండా పేల్చి పడదొబ్బారు. కనీసం నీళ్ళైనా ఇవ్వండి అయ్యా అని బ్రతిమలాడుకుంటారు. సో మన ఆర్మీ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు కమీడియన్ అండ్ పిచ్చి తొగ్లకైన ట్రంప్ మావ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రంప్ బాబాయ్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేస్తే ఏమైందో తెలుసుకునే ముందు మీకు ఎవరికైనా అప్డేట్స్ కావాలనుకుంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 20K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఈరోజు నైట్ లోపు చేసేస్తారని అనుకుంటున్నా. 20K లైక్స్ అండ్ కుదిరితే షేర్ చేయండి. ఇంకా ట్రంప్ బాబాయ్తో మొదలెడదాం. ఆల్రెడీ మనం జోకర్ అని చెప్పుకున్నాం కదా మన వీడియోలో. ఆయన ట్రంప్ మామ నిన్న ఒక వీడియో వదిలాడు, ఆ వీడియో కూడా చూడండి. Come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. సో ఈ తుగ్లక్ ఏమంటున్నాడంటే, హే గైస్ మేము మీతో చాలా ట్రేడ్స్ చేస్తాము, మీరు యుద్ధం ఆపితేనే మీతో ట్రేడ్ చేస్తాం, యుద్ధం ఆపకపోతే మీతో ట్రేడ్ చేయము అని అన్నారు. అండ్ ఈ ట్రేడ్ అనే పదాన్ని మేము వాడినట్టు ఇంకెవరు వాడలేదని కూడా చెప్పారు. అలా చెప్పగానే ఇండియా పాకిస్తాన్ సడన్గా ఆలోచించి నేను చెప్పేది నిజమే, ఇంకా మేము యుద్ధాన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యారంట. అండ్ నేను ఇందులో అయితే కల్పించేది ఏమీ లేదు, ఆయన అలాగే చెప్పాడు. నిజంగానే వీడియో క్లిప్లో మీకే అర్థమై ఉంటుంది. ఇంకా ఈడి వల్ల యుద్ధం ఆగిపోయిందనే భ్రమంలోంచి బయటికి రాలేదనుకుంటా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకటి ఉన్నాడు. అయ్యో మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నాకు ఒకటి అర్థం కాల, ఇప్పుడు అమెరికా వాళ్ళు లాడెన్ని చంపడానికి పాకిస్తాన్లోకి వెళ్ళి అటాక్ చేయొచ్చు, మేము మాత్రం అమాయకులను చంపిన టెర్రరిస్టుల మీద అటాక్ చేయకూడదా? ఏం పోరంబోగు నీది చెప్పావు ట్రంప్ బాబాయ్ అని. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, అంటే యూఎస్ఏ ఇండియా ట్రేడ్స్ ఆగిపోతే మనకేమైనా ప్రాబ్లం వస్తుందా అంటే, ఎస్ కొంచెం అయితే ఖచ్చితంగా వస్తుంది. మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ స్టాట్స్ అన్నిటినీ 20 years డేటా కలెక్ట్ చేశారు ఈ వీడియో కోసం. అండ్ ఇక్కడ మీరు ఆ స్టాట్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్టాట్స్ మీరు చూడడం అండ్ షేర్ చేయడం కూడా చాలా ముఖ్యం. మీరు ఇక్కడ వరకు చూసారంటే ఇంకా ఎండ్ వరకు చూసే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది మీరు తెలుసుకోవాల్సిన స్టాట్స్ కూడా, అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్టాట్స్ అని. అండ్ చిన్న చిన్న నెంబర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నేను ఇవన్నీ గవర్నమెంట్ వెరిఫైడ్ సోర్సెస్ నుంచే తీసుకున్నా. బట్ ఏంటంటే యూఎస్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి చిన్న చిన్న నెంబర్స్ అయితే తేడా ఉంది. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఇయర్లో డాలర్ వాల్యూకి తగ్గట్టు ఇండియా అమౌంట్ అనేది ఉంటుంది. అండ్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. చిన్న చిన్న నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు కానీ అటు ఇటుగా పర్సంటేజ్ అయితే అలాగే ఉంటుంది.
అండ్ 20 years చెప్పి వీడియో ల్యాగ్ కూడా చేయను, లాస్ట్ 5 సంవత్సరాలవే తీసుకుందాం మీకోసం. దీనికోసమే ఎక్సెల్ టేబుల్ని ప్రిపేర్ చేసాం ఈజీగా అర్థం కావడానికి. లాస్ట్ 5 yearsకి ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్ క్రోర్స్లో 2020 నుంచి 2024 వరకు. 2024 చూద్దాం. 37,70,625 కోట్లు దాదాపు ఎక్స్పోర్ట్స్. అండ్ ఇంపోర్ట్స్ వచ్చేసి 60,97,820 కోట్లు ఇంపోర్ట్స్ వచ్చేసి. అంటే మనం పంపించేదానికంటే ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉంది. కాకపోతే అమెరికా విషయంలో చూడండి, అమెరికాకు ప్రతిసారి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే 6,53,104 కోట్లు అమెరికాకి 2024లో మనం ఎక్స్పోర్ట్ చేసాం. అండ్ 5,13,673 కోట్లు అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బట్ అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే అమెరికాకి పంపించేది ఎక్కువ ఉంది, అంటే మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామని అర్థం. అండ్ అమెరికా టోటల్ ఎక్స్పోర్ట్స్ $2,210.5 బిలియన్. అండ్ అందులో యుఎస్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా వచ్చేసి $96.3 బిలియన్. అండ్ ఇండియా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ వచ్చేసి $125.4 బిలియన్. అంటే ఇందాక ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు అటు ఇటు నెంబర్ చేంజ్ అయింది. ఇందాక కోట్లలో చెప్పా, ఇక్కడేమో డాలర్స్లో చెప్పా, అంతేలేండి. అండ్ ఇదన్నీ కాదు, మనం పట్టించుకోవాల్సింది లాస్ట్ పర్సంటేజ్ ఉంది చూసారా. మనం అమెరికాకు పంపించే ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్లో ఎంత ఉందనేది ముఖ్యం. మనం ₹100 బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17 ఉంది చూసారా, లాస్ట్ 2024 17 ఉంది చూసారా. అంటే బయటికి ₹100 పంపిస్తుంటే రకరకాల దేశాలకి అందులో ₹17 ఒక్క అమెరికాకి పంపిస్తున్నాం. ఇది కొంచెం కన్సర్న్ చేయాల్సిన విషయమే. అండ్ ఇంపోర్ట్స్ చూసుకుంటే అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్లో ₹100 మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం అంటే అమెరికా నుంచి ₹8 మనకు వస్తుంది. 8% పంపించేది ₹16 పంపిస్తున్నాం, తెచ్చుకునేది ₹8 తెచ్చుకుంటున్నాం. ₹100తో చూసుకుంటే ఈ పర్సంటేజ్ అనేది ముఖ్యం మీకు ఈజీగా అర్థం కావడానికి. అండ్ ఈ పర్సంటేజ్ని మీరు లాస్ట్ 5 years చూసుకున్న 2020లో ఎక్స్పోర్ట్ 16% ఉంటే అమెరికాకు పంపించేది ఇంపోర్ట్ 7% ఉంది. అండ్ 2021లో 18% ఉంది. అండ్ ఇంపోర్ట్స్ వచ్చేసి 8% ఉంది. 17, 16, 17, 8, 8, 7 అంటే ఈ 5 సంవత్సరాల్లో యావరేజ్గా చూసుకుంటే 16 to 18% లోపు మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే 7 to 8% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి ₹16 ఉంది కదా, వాళ్ళది అమెరికాకి పెద్ద ఎకానమీ కాబట్టి వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ కేవలం 4% ఉంది. అండ్ ఇంపోర్ట్స్లో 3% ఉంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే పాజ్ చేసి చూడండి. రేపొద్దున అమెరికా మీద మనం డిపెండ్ ఎంత అవుతున్నాము, మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, అండ్ వేరే దేశాలతో ట్రేడ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనేది అర్థం కావడానికి నేను మీకు ఈ స్టాట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొచ్చాను. అండ్ నేను ఇక్కడ ఫోన్లో చూసి చెప్తున్నానులేండి, ఎందుకంటే ఎక్సెల్ షీట్ ఇప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని చెప్పాలంటే కష్టమని ఫోన్లో ఎక్సెల్ షీట్ పెట్టేసుకున్నాను. ఇంకో చోట స్టాట్స్ ఎలా ఉన్నాయి చెప్పనా. టోటల్ యూఎస్ ఎక్స్పోర్ట్స్ 2024లో $77.5 బిలియన్. అండ్ యూఎస్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా వచ్చేసి $40.7 బిలియన్. ట్రేడ్ సర్ప్లస్ వచ్చేసి $36.8 బిలియన్ ఉంది కదా. అంటే 16:8 రేషియోలోనే ఉంది. అందుకే నేను ఎంత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది వేరే వెబ్సైట్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ అనేది తీసుకుంటున్నా. అంటే డబల్ పర్సంటేజ్ ఉంది. మనం ₹16 పంపిస్తుంటే ₹8 యూఎస్ నుంచి మనకి వెనక్కి అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మంచి విషయమే. కాకపోతే ఎక్స్పోర్ట్స్ ఆపినా కూడా, ఎక్కువ పంపించేది ఆపినా కూడా మనకు కొంచెం దాని ఎఫెక్ట్ పడుద్ది, కానీ కొంచెం తక్కువ పడుద్ది. దాని ఎఫెక్ట్ అనేది తర్వాత చెప్దాంలేండి. అండ్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డేటా కూడా తీసుకున్నా. అండ్ ఇక్కడ పాకిస్తాన్ పర్సంటేజ్ చెప్పడానికి కూడా ఒక మీనింగ్ ఉంది. అదేంటంటే నేను చెప్పడం ఎందుకు, ఆ స్టాట్స్ చూసాక మీకే అర్థమైంది. అండ్ ఇక్కడ పాకిస్తాన్ స్టాట్స్ చూసినా సరే $181,100 కోట్ల టోటల్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇంపోర్ట్స్ వచ్చేసి 4,34,600 కోట్లు ఉంది కదా. అయితే అమెరికా నుంచి చూడండి, అమెరికా నుంచి ఇది ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయట్లే, అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంది. మీకు ఇక్కడ నెంబర్ చెప్తాను చూడండి. అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ ఇది 18,110 కోట్లు. అండ్ అమెరికాకి నుంచి ఇంపోర్ట్ చేసుకునేది 43,460 కోట్లు. అండ్ ఇది టోటల్గా చూసుకున్నా వాళ్ళకి 10% ఉంది. ఎక్స్పోర్ట్స్లో 10%, ఇంపోర్ట్స్లో 10%. బట్ ఎక్కువ పాకిస్తాన్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఆపేసిన పాకిస్తాన్కి పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి 10 ఉంది, 2% చూసుకుంటే. అంటే పాకిస్తాన్ మొత్తం టోటల్ ఎక్స్పోర్ట్స్లో యూఎస్ఏకి పంపించేది ₹10 ఉంటే, అండ్ వచ్చేది కూడా టోటల్ ఇంపోర్ట్స్లో వచ్చేది కూడా 10 ఉంది, 10% ఉంది. బట్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో చూసుకుంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఒకవేళ ఈ ట్రేడ్స్ కనుక ఆగితే ఎక్కువ ఎఫెక్ట్ ఇండియా కంటే పాకిస్తాన్ మీద ఎక్కువ పడుద్ది, ఎందుకంటే అది ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. అండ్ మన రెండు దేశాలు కంబైన్గా చూసినా సరే టోటల్ ఎక్స్పోర్ట్స్ కంటే టోటల్ ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. ఏ దేశానికి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండడం అనేది మంచిది అంటే మంచిది కాదు. రీజన్ సింపుల్, ఇక్కడ చేయలేక బయట నుంచి తెచ్చుకుంటున్నాం. బట్ ఇండియా కొన్ని హెడ్జ్ ఏంటంటే మనం ఎక్కువ యూఎస్ఏకి
ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడ్డాం, ఇంపోర్ట్స్ మీద కాదు. కాబట్టి మనకే కొంచెం ఎడ్జ్ ఉంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రేడ్స్ ఆపేస్తే మనకి పాకిస్తాన్కి కాదు అమెరికాకు కూడా నష్టమే. అండ్ ఏ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ పడతాయో కూడా ఇన్ఫో స్టాట్స్ అన్నీ గ్యాదర్ చేశా. బట్ అంతే ట్రేడ్స్ ఆగవు అనుకుంటున్నాం కాబట్టి దాన్ని హోల్డ్ చేశా చెప్పట్ల. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ స్టాట్స్ కూడా మీ ముందు పెడతాను. సో చెప్పేది ఏంటంటే షేర్ చేయండి అమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్న సైన్స్ న్యూస్ కానీ, డివోషనల్ వీడియోస్ కానీ, మిస్టరీస్ కానీ, ఇలా అన్నిటికీ ఒకే ఒక డెస్టినేషన్ వీఆర్ రాజా. సో కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ 20K లైక్స్ టార్గెట్ గుర్తుందిగా, ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఆ టార్గెట్ని కావాలంటే పెంచుదాం. అండ్ మీకు కార్గిల్ వార్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే, అప్డేట్స్ కావాలనుకుంటే మా బ్రదర్ మిస్టర్ శివ ఛానల్లో కార్గిల్ వార్ అప్డేట్స్ మీద, కార్గిల్ వార్ గురించి వీడియో చేశాడు. ఇక్కడ ఎండ్ స్క్రీన్స్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో చూడగలరు. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ